జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు శ్రీ మంజునాథ అనే చిత్రంలో ఓం మహాప్రాణ దీపం అనే సాంగ్ని ఈ వీడియోలో మీకు వినిపిస్తాను అనమాట. ఇందులో కొంచెం నా వాల్యూమ్ తగ్గుతుంది పెరుగుతుంది, సరిగ్గా రాలేదు, పర్లేదు కానీ బాగానే వచ్చింది. కొంచెం చుట్టుపక్కల శబ్దాలు కూడా వచ్చాయి, రాకుండా చూసుకున్నాను, కానీ ఏదో అక్కడక్కడ వినండి. మరి దానికన్నా ముందు మీ దగ్గర ఏమన్నా ఇయర్ ఫోన్స్ ఉంటే వాటిని యూజ్ చేయండి సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం. మొన్న సోమవారం నేను నా బంగారు తల్లి మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నమాట. నవ్వమంటే చూడండి ఎలా నవ్వుతుందో. మీరు చూస్తున్నారు కదా, ఈ లింగాలని శ్రీ నవలింగాలు అని అంటారు. శ్రీ మహాకాళేశ్వర టెంపుల్లో శివయ్య మధ్యలో ఉంటారు. చుట్టూరు సరౌండింగ్స్ విష్ణువు మరియు శివయ్య అవతారాలన్నీ ఉంటాయన్నమాట. విగ్రహాలను చాలా అందంగా నీట్గా వివరిస్తూ చూపించారు. ఈరోజు మీకు ఈ లింగాల గురించి ఒక పాట విధంగా మీకు బోధిస్తాను. మీకు గనక ఈ పాట నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్లేదు. నేను నేర్చుకుంటాను అనమాట, నాకు తెలియాలి ఎలా ఉందో నేను పాడింది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను నచ్చితే, లేకపోతే వేరే ఏమన్నా కొత్తగా ట్రై చేద్దాం, సరేనా? సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని. ఇంకా అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది పాట. వీడియో ఎందుకు ఇలా పాట ఆపానంటే, ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ఏమి మీరు పట్టించుకోకండి. నార్మల్గా నేను తీసుకున్న చిత్రాలు ఇవి. చూడండి, ఈసారి నుంచి పాట మొదలెడదాం, మొదటి నుంచి. శ్రీ పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవనీ సమేతం భజ మంజునాథం. ఓం 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 నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదయంగమం చతురదరి సంగమం పంచభూతాత్మకం శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశ సుగులం ఏకాదశోజ్వలం ఏకనాదేహం పకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణభవతారకం తకదిమితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మధుర పంచాక్షరీ మంత్రపాశం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిత్యాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం టడంకాని నాద నవతాండవాడంబరం దిద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల బంబరం ఓంకార క్లీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేదం సామప్రగీతం అథర్వ ప్రభాతం పురాణైతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుశికారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహట్టట్టహాసం జటాజటరంగైక గంగా సుచిత్ర జలద్రుద్ర నేత్రం సుమిత్రం సగోత్రం ఆకాల భాసం మహాభానులింగం సువర్ణం సువర్ణం ప్రవన్నం సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం విశ్వేశ్వరం త్రంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి ఓం నమ సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ. విన్నారు కదా, నేను పాడినట్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైం మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో విషయం, మీకు కూడా ఇలాంటి తెలియలేని టాలెంట్ ఉంటే మీరు ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయండి. ఏం పర్లేదు, ఎవడేమనుకుంటున్నారో మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనకేం టాలెంట్ లేకపోయినా పర్లేదు, హార్డ్ వర్క్ చేస్తే దానికి అదే అన్నీ వస్తాయి. టాలెంట్ ఉన్నవాడు కూడా ఓడిపోతాడు ఎప్పుడైతే వాడు హార్డ్ వర్క్ చేయడో. కాబట్టి మీ నైపుణ్యాన్ని కూడా మీరు వీడియో పరంగా అప్లోడ్ చేయండి. మొన్నటిదాకా వీడియోస్ సరిగ్గా ఏమీ అప్లోడ్ చేయలేదు నేను, ఎందుకంటే కొన్ని ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఈసారి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలా మాట్లాడాలి, కానీ వీడియో అప్లోడ్ లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి చివరిగా ఒక మాట, నువ్వు చేసే పని ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా తనకి సహాయపడేలా ఉంటే నువ్వు అందించవచ్చు. నువ్వేం చేస్తున్నావో అనవసరం. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి. ఇంకుంటా. హస్తలు వీస్తా బేబీ.